నమస్కారం చంద్రబాబు గారు. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిన్నటి వరకు పరిస్థితి వేరు. సో ఈ రోజు నుంచి పరిస్థితి వేరు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఈ రకంగా చూస్తే ఇప్పుడు నుంచి ఆయన ఉండే వ్యవహారం ఎలా ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకి మంచిదంటారు? ఆయన సలహా ప్రకారంగా నేను యాక్చువల్గా సలహా ప్రకారం చెబుతాను. నాకు పవన్ మీద ప్రత్యేకంగా ఎలాంటి విరోధం లేదు. నా సినిమా ఫీల్డ్ లో ఒక అగ్ర హీరో, హ్యాపీ, ఐ ఎంజాయ్ హిజ్ హీరోషిప్. హీరోగా అతన్ని గౌరవిస్తాను, ప్రేమిస్తాను. ఇంకా ఈ ఇండస్ట్రీలో అతను సినిమాలు ఉండాలి. ఇండస్ట్రీ యొక్క స్ట్రెంగ్త్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది డెఫినెట్ గా. ఆయన ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, డిస్ట్రిబ్యూటర్ని ఒక రూపాయి తినిపించగలిగిన శక్తి రావగలరు. కనుక ఆయన అది అక్కడ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కంట్రోల్ కావాలి. ఆవేశంతో మాట్లాడటం కాదు, ఆలోచనతో మాట్లాడాలి. ఇవాళ 20 సీట్లు వచ్చినాయి కనుక ఇక మనం ఇలా మాట్లాడటాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు మాట్లాడబట్టే మనకి ఇన్ని సీట్లు వచ్చినాయి అనుకుంటే భ్రమ. అది కాదు. ఇక ఎదురు చూసేది ఏంటి? ఒక 20 సీట్లు వచ్చినాక మీ ప్రయాణం రాజకీయంగా మీరు ఎంత అవగాహనతో మాట్లాడుతున్నారు, మీరు ఏ విషయాల్ని మార్పు చేయడానికి, ఏ విషయాల మీద మీరు ప్రజల కోసం వస్తామన్నారు, ఆ విషయాల మీద మీ అవగాహన ఏంటి, దానికి మీరు ఏం మార్పులు తీసుకురాదలుచుకున్నారు, ఏ రకమైన ఈ పద్ధతిలో ఒక మ్యాగ్నిఫైడ్ లెక్కల్లో ఒక హుందాగా, ఒక గౌరవంగా, మామూలు ఈ సినిమా డైలాగులు, సినిమాలో మాట్లాడే మాటలు కాకుండా 10 మందిలో సమాజంలో ఒక గౌరవమైన రాజకీయ నాయకుడు కావాలి. ఒక గౌరవమైన రాజకీయ నాయకుడు అందరూ ఏం మాట్లాడాడండి, కరెక్ట్ గా చెప్పాడు, ఇలా అలా ఉండాలి. ఏం తిట్టాడండి, బ్రహ్మాండం తిట్టాడు, నీ ఫ్యాన్స్ అనుకుంటారు. ఏం తిట్టిపోతుంది, నీ ఫ్యాన్స్ సంతోషపడితే కానీ కామన్ ప్రజలు సంతోషపడరు. సంతోషపడితే నాకు ఇన్ని సీట్లు ఎంత వస్తాయా అని మీరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఈ సీట్లు రావడానికి మీ యాటిట్యూడ్ కి సంబంధం లేదు. మీ యాటిట్యూడ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాలో మాట్లాడినట్టు రాజకీయాల్లో మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో మనం ఎంత పద్ధతిగా, ఎంత హుందాగా, ఎంత నిండుతనంగా, ఎంత గౌరవంగా, ఎంత దర్పంగా, ఎంత ఇదిగా మాట్లాడతామో దాన్ని బట్టి మన విలువ పెరుగుద్ది. ఒక రాజశేఖర రెడ్డి గారు ఎలా మాట్లాడేవారు, ఒక రామారావు గారు ఎలా మాట్లాడేవారు, ఇవన్నీ స్టడీ చేయాలి. చూసుకుని ఆ హుందాతనం విమర్శించడం, రాజశేఖర రెడ్డి గారు కూడా విమర్శించేవారు. ఆ హుందాతనమైన విమర్శ, ఆ ప్రశ్నించే విధానంలో ఒక హుందాతనం. ఈ ఆవేశము, ఈ రౌడీ భాష, గూండాయిజం భాష నేను కాదు. ఎందుకంటే నేను గూండాయిజం చేయడానికి కాదుగా ప్రజలు కోరుకుంటుంది. వాళ్ళని తన్ని జరిమేస్తాను, వాళ్ళ బట్టలు రోధిస్తాను, పంచి రోధిస్తాను, అందుకు కాదు కదా నేను గెలిపించాల్సింది. వాళ్ళకేదో మంచి చేస్తారు, అది ఏమిటో ఆ ప్రజెంటేషన్ కావాలి. అట్లా ఆయన మలుచుకోవాలి. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆయన ఉన్న రెచ్చగొట్టి ఆయన ఆవేశాన్ని, మీరు ఆవేశంగా మాట్లాడితేనే ప్రజలు ఉందండి, మీరు అలాగే మాట్లాడాలని పక్కన వాళ్ళు రెచ్చగొడతారు వాళ్ళది. అలాగే వెళ్ళిపోతే కాలగమనంలో ఇది ఉదాహరణ కూడా మీకు విజయకాంత్ తమిళనాడులో ఇలాగే 30 సీట్లు అపోజిషన్ పార్టీ అయ్యాడు. జయలలిత పీరియడ్ లో అపోజిషన్ అయినాక ఈ పిచ్చిగా మాట్లాడి, ఆవేశంగా మాట్లాడి ప్రజలు మన్ననలు కోల్పోయాడు. ప్రజల్లో 35 సీట్లు మెయిన్ అపోజిషన్ పార్టీగా గెలిపించారు ప్రజలు. నెక్స్ట్ ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఓడించారు. ఎందుకంటే అతను ఈ వాగుడు, ఈ లో గ్రేడ్ మాటలు, ఆ భాషలో మాట్లాడటం, ఆ తమిళనాడు ఆ లో గ్రేడ్ భాషలో మాట్లాడటం, మీ గంతు చూస్తాం మిమ్మల్ని ఇలాంటి మాట్లాడటం ప్రజల్లో నెక్స్ట్ ఎక్కడ గెలవాలో పార్టీ మూసుకుపోయింది. అది చెప్తా ఆ ఉదాహరణ. ఎందుకంటే ఆర్టిస్టులు కనుక మీకు ప్రజల్లో మీరు ప్రతి మాటకి తప్పట్టు కొడతారు కనుక మనం తిడదాం. నా కొడకాన్ని సినిమాలో అంటే తప్పట్టు కొడతారు పవన్ కళ్యాణ్. నా కొడక 10 మంది ఒక్కొక్కటి ఒక హత్య తెలుస్తాను అంటే సినిమాలో తప్పట్టు కొడతారు. అది నిజ జీవితంలో కాదు. నిజ జీవితంలో అలా మాట్లాడితే ప్రయోజనం ఉండదు. తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. అది రాబోయే కాలం మూవ్ అవును.
ఇదేమి ఏం మాట్లాడతారు అని అంటది. విజయకాంత్ జరిగినట్టు జరుగుతుంది. అందుకని నా సలహా ఆయన తను మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి. మా ఆవేశం కాదు, ఏది ఆలోచించినా ఆలోచించి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, నిన్న ఏమి మాట్లాడాం, ఇవాళ మాట్లాడబోయేది నిన్న మాట్లాడేదానికి అనుసంధానంగా ఉందా, నిన్న వేరే మాట ఇవాళ వేరే మాటగా ఉందా, ఇవన్నీ మనం మాట్లాడేస్తాం. ఇవాళ మాట్లాడేస్తారు, రేపు కూడా మాట్లాడేస్తాం, దానికి దీనికి పొంతలేకపోయినా మాట్లాడేస్తాం అనుకుంటే అది దెబ్బ కూడదు రన్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో మచ్.